జై శ్రీమన్నారాయణ. గృహ నిర్మాణాలు మొదలయ్యేటప్పుడు చేసేటువంటి ప్రధాన తప్పులు ఒకటి మనందరికీ తెలిసిందే. ఎప్పుడో ఒకసారి వీడియో పెట్టాను, ఒక సంవత్సరం క్రితం చేసిన వీడియోలు. ఈరోజు మళ్ళీ చేస్తున్నది ఒక స్థలం చూడటానికి రావడం జరిగింది కొండాపూర్ దగ్గర, మన హైదరాబాద్ బోర్డర్ కొండాపూర్ వైపు. ఆల్రెడీ గతంలో ఒక నిర్మాణం ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా తొలగించాలి అన్నాము. తొలగించకుండా చేసేటువంటి ప్రక్రియల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడ కనుక చూసినామంటే ఇప్పుడు ఈ స్థలం చూడండి, మొత్తం అంతా రాయి ఉంది. అంటే ఆల్రెడీ నిర్మాణం ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో ఆ రాయి అంతా కూడా ఉన్న స్థలంలోనే అలైన్మెంట్ చేశారు. అట్లాగే ఇక్కడ మొక్కలు ఉన్నాయి, మీరు గమనించలేదు. ఈ మొక్క యాక్చువల్గా ప్రొక్లైనర్తో మొత్తం తీసేసి నీట్గా చేసిన తర్వాత స్థలాన్ని నిర్ధారణ చేసుకొని అలైన్మెంట్ చేయాలి. అదేమీ చేయకుండా ఉన్నదాన్నే రీసైకిల్ చేసినట్టుగా ఉన్న మట్టిని దాన్ని ఉల్టా బల్టా చేసేసి మొత్తం యాడ్ చేసి దీన్ని అలైన్మెంట్ చేస్తున్నారు. కాబట్టి మనం ఎవరైనా కానీ ఒక గృహ నిర్మాణము చేసేటప్పుడు, కొత్త ఇంటి నిర్మాణం చేసేటప్పుడు స్థలాన్ని శుద్ధి చేసుకునే ప్రక్రియలో వాస్తు ప్రకారంగా మంత్రపూర్వకంగా చేసే ప్రక్రియ కాకుండా టెక్నికల్గా స్థలంలో క్లీన్ చేసేటువంటి విధానాల్లో ఉన్న స్థలంలో ఉన్న మట్టి అంతా తీయించాలి. 1 అడుగు 6 అంగుళాలు 9 అంగుళాలు ఉన్నటువంటి అక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీ మట్టి తీసేసి ఆ మొక్కలు గట్రా మొత్తం తీసి మళ్ళీ స్థలాన్ని క్లీన్ చేసుకుని అప్పుడు శంకుస్థాపన చేసుకుని మొదలు పెట్టుకోవాలి. ఇది అందరం కూడా పాటించాల్సినటువంటి ముఖ్యమైన నియమాలు. జై శ్రీమన్నారాయణ.